ఈరోజు మా రెసిపీ 10 నిమిషాల్లో తయారయ్యే పెరుగు వంకాయ. మంచి రుచిగా సమ్మర్లో హెల్త్కి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా చలవ చేసే పెరుగు వంకాయ ఈరోజు నేను చేసి చూపించబోతున్నాను. వెల్కమ్ టు అన్నీస్ కిచెన్. ఈరోజు మీకు నేను పెరుగు వంకాయ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఇంకా వేసవికాలం వచ్చేస్తుంది కదా, చక్కగా పెరుగుతో ఎక్కువ వంటలు మనం చేసుకున్నట్టయితే మన ఒంటికి చాలా మంచిది, చలవ చేస్తుంది కూడా. అందుకని ఇవాళ నేను పెరుగు వంకాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను. దానికోసం నేను 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఇలా చిక్కగా ఉండాలి. దాన్ని కొంచెం ఇలా గిలికించుకుని ఉంచుకోవాలన్నమాట. మరి పలచగా చేసేసుకోకూడదు, ఇలాగే ఉండాలి. కొంచెం గిలకొట్టుకుని ఇలా ఉంచేసుకుని దీంట్లో మనం ఉప్పు పసుపు వేసి రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, మనం ఈ పచ్చడికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇలా దీన్ని ఫస్ట్ పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం వంకాయని కాల్చుకోవాలి. ఈ పచ్చడికి నేను ఇలా 1/4 కేజీ పెద్ద వంకాయ, తెల్ల వంకాయ తీసుకున్నానండి. దీనికి కొంచెం ఇలా నూనె రాసుకుని మనం దీన్ని కాల్చుకోవాలన్నమాట. ఈ వంకాయని చక్కగా మనం ముందు కాల్చి పెట్టుకోవాలి. తర్వాత పోపు అంతే, సింపుల్ అండి. హెల్త్కి చాలా మంచిది, మంచి రుచిగా ఉంటుంది. ఒక వెరైటీ డిష్ మనం తిన్నట్టు ఉంటుంది. సమ్మర్కి కూడా చాలా మంచివి ఈ రెసిపీస్. అలాగా వంకాయ పెరుగు పచ్చడి వాళ్ళు చేసి చూపిస్తున్నాను నేను. దీనికోసం వంకాయ ముందుగా కాల్చి పెట్టుకుందాం. ఈ పచ్చడిలోకి 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయనండి, అంటే సన్నగా చిన్న ముక్కల్లా తరిగి పెట్టుకుందాం. ఇంకానండి వంకాయ చక్కగా కాలిపోయింది అన్ని వైపులా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని పోపు వేయించుకుందాం. ఈ పెరుగు పచ్చళ్ళకండి నేతిపోపు అయితే బాగుంటుంది. నూనె పోపు కన్నా నేతిపోపు అనుకోండి, పెరుగులో ఈ నెయ్యి కలిసి ఒక రకమైన చక్కటి కమ్మదనం వస్తుందండి. పోపుకి కాబట్టి పెద్ద ఎక్కువ నెయ్యి ఏం పట్టదు, 1 స్పూన్ అయితే సరిపోతుంది. మనకి మంచి రుచి వస్తుందండి. అందుకని ఈ పెరుగు పచ్చళ్ళకి ఎప్పుడూ నేను నేతిపోపునే వేస్తాను. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత పోపులు వేద్దాం. కొద్దిగా 1 అర స్పూను మినప్పప్పు అండి, అలాగే 1 అర స్పూను ఆవాలు, 1 అర స్పూను జీలకర్ర, ఇది కొంచెం వేగాక ఇంగువ వేద్దాం. ఇప్పుడు కొంచెం ఇంగువ మంచి గుమగుమలాడుతూ బాగుంటుందండి పచ్చళ్ళల్లో. చిన్న ఎండుమిర్చి, ఎక్కువ కారం ఉండకూడదు. పెరుగు పచ్చళ్ళు కమ్మగా ఉంటేనే బాగుంటాయి. ఎక్కువ కారం వేసేస్తే రుచి ఉండదు. ఇప్పుడు మనం ఉల్లిపాయను పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలన్నాం కదా, అది వేసేద్దాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత ఈ పోపు కూడా బాగా చల్లారాలండి. వేడివేడి పోపు ఎప్పుడూ పెరుగులో వేయకూడదు, వేస్తే పెరుగు విరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట. అందుకని దీన్ని దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత మాత్రమే దాంట్లో కలుపుకుందాం. ఈలోగా మనం వంకాయని శుభ్రంగా తొక్క తీసేసుకురండి. ఇలా పురుగులు అవి ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. వంకాయలో ఒక్కొక్కసారి పురుగు ఉంటుంది. ఇలా చూసుకుని దీన్ని మెత్తగా మెదిపి పెట్టేసుకుందాం. ఇది కూడా చల్లారాలండి, పెరుగులో కలపాలంటే ఇది కూడా చల్లారాలి. ఇవి 2 చల్లారిన తర్వాత మాత్రమే మనం పెరుగులో కలపాలి. చూసారా, ఇలా మెదిపి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు పోపు వేగిందేమో చూద్దాం. పోపు వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కొంచెం చల్లారనిద్దాం. చల్లారాక పెరుగులో కలుపుకుందాం. ఇప్పుడు పైనుంచి కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి.
ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపేద్దాం. సరిపోతుంది. ఆ వేడికి మగ్గిపోతుంది కరివేపాకు, ఎక్కువ వేగిపోక్కర్లేదు. అప్పుడే బాగుంటుంది, సువాసన వస్తుంది. వంకాయని కొంచెం ఇలా మెత్తగా మెదిపేసుకుందామని. చల్లారిపోయింది ఇది. దీన్ని ఇప్పుడు పెరుగులో కలిపేద్దాం. ముందుగా ఈ వంకాయని ఈ పెరుగులో వేసేద్దామండి. శుభ్రంగా కలిపేద్దాం ఒకసారి. ఈ పెరుగులో ఈ వంకాయ ఎంత బాగా కలిసిపోవాలి, చూసారా ఇలా. ఇప్పుడు పోపు వేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, చక్కగా మంచి రుచిగా ఉంటుందండి. శరీరానికి చాలా చలవ చేస్తుంది ఈ పెరుగు వంకాయ. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపును కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా దీంట్లో వేసి ఒకసారి బాగా కలిపేసుకుందామండి. చూసారా, ఒక 10 నిమిషాల్లో మనకు చక్కటి రెసిపీ తయారైపోయింది. ఎంత బాగుంటుందో, పిల్లలైనా పెద్దలైనా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ శ్రమ కూడా లేదు, ఎక్కువ టైం పట్టదు కూడా. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి రుచికరమైన వంటకాలండి ఇవన్నీను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా చూడండి. కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి రెసిపీస్ మీకు నేను చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో ఈ పెరుగు వంకాయ. ఒక్కసారి మీరు తిని చూడండి, ఎంత బాగుందో మీరే చెప్తారు. అలాంటి పెరుగు వంకాయని మీరందరూ ఎంత బాగుందో ఈ పెరుగు వంకాయ. అన్నంలోకి మంచి టేస్ట్గా ఉంటుందండి. అలాగే మనం చపాతీలో అయినా, రోటీల్లో అయినా, దేంట్లో అయినా కానీ మనం దీన్ని నంచుకోవచ్చండి. అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఈ పెరుగు వంకాయ.